ప్రముఖ దర్శకులు శ్రీ భారతీ రాజా గారు తను అందించేటువంటి రొటీన్ చిత్రాలకి భిన్నంగా తీసినటువంటి చిత్రం సైకో థ్రిల్లర్, అదే ఎర్ర గులాబీలు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా జపానీస్, రష్యన్ భాషల్లో కూడా సంచలన విజయాల్ని సాధించాయి. ముఖ్యంగా ఇళయరాజా గారి మ్యూజిక్, అలాగే రాజశ్రీ గారి సాహిత్యం మనం మర్చిపోలేనివి. ఇందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు పాడినటువంటి ఒక యుగళ గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు మనో గారు అండ్ ఉష గారు. తొలివలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలుపే ఎదలో తొలివలపే. రోజాలతో పూజించని విరితే నన్ను కాదని కలగన్నది నిజమైనది తొలి తలపే విరహం జత కలిసే మధురం ఆ తలపే నీ పిలువే ఎదలో తొలి వలపే. కమ్మని తొలిరేని కొనసాగని మన తంటని సాగే చలరేగే ఎదలో తొలి వలపే ఎదలో తొలి వలపే. మనో గారు, యు ఆర్ సింప్లీ సూపర్బ్ అండి. ఇందాక చూసారా స్లో మోషన్ లో ఇలా చేశారు. మనో గారితో ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటంటే డాన్స్ కూడా చేసేస్తారు అన్ని, అంటే సర్వకళ ఆయాస పడకుండా ఒళ్ళు అలసిపోకుండా డాన్స్. మనో గారు సుమారుగా ఇప్పటి వరకు ఎన్ని భాషల్లో మీరు పాటలు పాడి ఉండొచ్చు? ఇండియన్ లాంగ్వేజెస్ ఓ 13. అండ్ అవుట్ ఆఫ్ ఇండియా ఒక 2. అవేం భాషలు? మలై,
మలై లాంగ్వేజ్ ఒకటి, అదొకసారి మలేషియా. మాకు కొంచెం వినిపిస్తారా? Sayang semuanya sudah terlambat, Taguna ang memberi diri menulang kali ulangi. ఆ తర్వాత నాకే ఇది గుర్తులేదు. నిజంగానే ఉందంటారా? నిజంగా ఉందండి, భలేవాళ్ళే. ఏమో మీరు ఏం పాడినా అది నమ్మాల్సిన లేదు లేదు పరిస్థితి మాది. లేదు ఉంది. ఇంకో భాష ఏంటి? అది సింగళ భాష. అది బుక్ తేలేదు నేను, మద్రాసులో రావాలి మీరు అడుగుతారు. నిజంగానే అవన్నీ ఆ లాంగ్వేజ్లో పాడటం అంటే అది ప్రైవేట్ ఆల్బంలో పాడాం. దేంట్లో పాడినా ఒకటి మనకి దొరకటం అనేది పెద్ద విషయమే. కరెక్ట్ మను గారు. రాజా గారి పాట వింటుంటే ఆ ఆనందం తెలియకుండా బీజిఎంస్ ఇంటర్లూడ్స్ వింటుంటే ఎవరికైనా ఆ సంతోషం కలుగుతుంది. అందుకని అదే మీరు ఒక విషాద గీతికి ఏదైనా పాడమంటే దాంట్లో బీజిఎంస్ బాగుంటే డ్యాన్స్ వేస్తా, ఏం చేయలేను. అది కూడా మీరు చేసేస్తారు. ఏదైనా ఉంటే పాడతా అట్లాంటిది. ఆ అవకాశం కూడా వస్తుంది అతి త్వరలో తప్పకుండా. ఉషా, మీరు ఇళయరాజా గారి గురించి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అందరూ ఆయన ఫ్యాన్సే, మొత్తం ప్రపంచం అంతా ఆయన ఫ్యాన్సే. సో నేను కూడా పెద్ద పెద్ద ఫ్యాన్. అలాగే సార్ చెప్పినట్టు బీజిఎమ్స్ అన్నీ కూడా మెయిన్గా ఆయన మ్యూజిక్లో నాకు అనిపించేది ఏంటంటే బీజిఎమ్స్తో సహా మొత్తం పాట మొదటి నుంచి చివరి దాకా గుర్తుండిపోయే పాటలు ఆయన చేసినవి మాత్రమే, అలా నాకు అనిపిస్తుంది. అండ్ నాకు ఆయన మ్యూజిక్లో ఒక 2 పాటలు పాడే అదృష్టం కూడా కలిగింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ వన్స్ అగైన్ అండ్ టు గాడ్. ఒకటే చెప్పాలి ఏంటంటే ఒక ఫెంటాస్టిక్ ఫోక్ వెస్టర్న్ని కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఆయన కల్పించినట్టు కాకుండా రాగా బేస్డ్ సాంగ్స్ చేసినటువంటి ఈ కాలంలో ఎక్కువ పాటలు ఆయన చేశారు. ఎంతోమంది నాలాంటి వాళ్ళని ఎంతోమంది పరిచయం చేశారు ఆయన. ఎంతోమంది మ్యూజిషియన్స్, అద్భుతమైన మ్యూజిషియన్స్గా ఇవాళ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆయన పాట వచ్చేటప్పటికి స్కోర్ బోర్డులో కొంచెం జాగ్రత్తగా కూర్చుంటారు. మన మ్యూజిషియన్స్ అడిగితే తెలుసు. ఆయన అంటే భయం ఉంటుంది, కానీ ఆయన ఏంటంటే ఆయన మ్యూజిక్కే భయపెట్టుద్ది. పాట పాడేటప్పుడు నేను అనుకున్నాను ఇళయరాజా గారు సార్ చాలా సీరియస్గా ఉంటారు, ఇలా కూర్చుంటారని. ఆయన కూడా నాతో పాటు జంప్ చేస్తూ మొత్తం పాటంతా. నీ అదృష్టం అది. ఆ రోజు అదృష్టం అది. నేను ఎప్పుడు చూడలేదు. నేను పాడాను సార్ ఆ పాట. బుట్ట బొమ్మ భలేగా మజాగుంది తారిరారి తరారి దరారి అన్నప్పుడు ఆయన కూడా బుట్ట బొమ్మ భలేగా అన్నారు. ఆయన బుట్టలంగా కట్టుకొని వెళ్తే దట్ వాస్ అంటే రియల్లీ బుట్ట బొమ్మ ఫెంటాస్టిక్. పాడుతుంటే ఆయన అలా ఉంటారు. అది మీ లక్. థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ మనోజ్.